చూడలేదేమో చూడండి. రమేష్ గారు మళ్ళీ వస్తున్నారు. మనతోటి నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కల్చరల్ విభాగం అధ్యక్షులు. నరసింహప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్. సో నరసింహప్రసాద్ గారు, ఇప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, మాకు ఎందుకు చెప్పడం లేదు, ప్రజలకైనా మీరు చెప్పాలి కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా పార్టీ చూసి ఈ వరదల్లో కూడా సహాయం చేస్తున్నారంటూ కొంతమంది చెప్పినట్లు జగన్ గారితో వెళ్ళిన పిఠాపురం వెళ్ళిన రమేష్ గారు కూడా ఇప్పుడు మనతో డిబేట్లో చెప్తున్నారు. ముందుగా మీకు అలాగే డిబేట్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా అన్న నాగేంద్ర అన్నకి, ఒకే ఊరైనా మేము కలవలేకపోతున్నాం ఈ మధ్య, అన్న మాకు దొరకడం లేదు. ఈ సందర్భంగా మీరు కలిపిన దానికి మీకు ధన్యవాదాలు. గెలిచిన తర్వాత అసలు అన్న మమ్మల్ని పట్టించుకోవడంలా. రెండోది అన్న సారీ సార్, ఇప్పుడు మనమందరము ఒక తెలివైన వాడికి అంటే ఏదో రకరకాల బుద్ధులు ఉంటాయంట, అట్లా ఆ తెలివిని వక్ర మార్గంలో ఉపయోగించుకుంటున్న ఒక నాయకుడు మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి. అతని చూపులో పడిపోతున్నామేమో మనం అనిపిస్తా ఉంది. వినిపిస్తా ఉందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి చూపులో పడిపోతున్నాం మనం. ఇప్పుడు ప్రజలు ఇతను ఎందుకు పనికిరాడు, ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడు అనే ఒక నాయకుని తీసి పక్కన పడేస్తే మళ్ళీ ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునే విధంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని. ఎవరు అడిగారు అతన్ని వరదల్లో రమ్మని? ఎవరు పరామర్శించమని అడిగారు? నాకైతే అర్థం కాలేదు. అతనే శాసనసభ్యుడిగా ఏం సార్ ఆయన బాధ్యత? పులివెందుల గాలి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అండి. అది చూసుకోమనండి, చూసుకోమనండి. ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన ప్రతిపక్షం లేదండి రాష్ట్రంలో. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలి, ఆయన ప్రజల తరపున మాట్లాడాలి. ఆయన పనికిరాడని వదిలేశారు. మళ్ళా మనం ఆయన గురించి చర్చించుకునే విధంగా ఆయన ఏదో పెద్ద ప్రతిపక్ష నాయకుడు అయినట్టు అటెన్షన్ అంతా అతని మీద పెడుతున్నాం మనం. ఇదే నేను చెప్తున్నా, బురదలో కాలేయడంలా, బురద రాజకీయం కాదు, మనం సూప్ లో కాలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సూప్ లో మనం అతను ఎంత దూరంగా పెడితే అంత మంచిది. అతను ఏదో లండన్ కు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఆ న్యాయస్థానాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అదేదో ఇచ్చి పంపించేయండి సార్. ఆయన వెళ్ళిపోతే ఇక్కడ మనశ్శాంతి ఇచ్చారండి. మరి మీకు తెలియదేమో, పాస్పోర్ట్ 5 ఏళ్ళు ఇవ్వమని చెప్పారు. అదే అది చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇచ్చారు న్యాయస్థానాలకి థ్యాంక్స్ చెప్పాలా. ఈ 5 ఏళ్ళు ఇతన్ని ఇక్కడ లేకుండా చేస్తేనే మేలు అనిపిస్తా ఉంది ప్రజలకి. లేకపోతే ఏందండి, ఏంది ఈ రాజకీయం? బురద రాజకీయం ఇది, గలీజ్ రాజకీయం ఇది. ఎవరు అడిగారు మిమ్మల్ని? మీ సహాయం అడిగారు ఎవరన్నా? 70 ఏళ్ల అడిగారా మీరు? మీరు వయసులో ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళందరినీ మీరు అడిగారా? మీరు అడిగారు కాసేపు ఉండండి. ఇప్పుడు సహాయం చేసిన మమ్మల్ని మాకు బాధ్యత ఉంది. బాధ్యత లేకుండా తిరిగే జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ ముఖ్యమంత్రి. బాధ్యతతో ఉండే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. గెలిపించారు. వాళ్ళ ప్రాణ మాన చంద్రబాబు నాయుడు గారు ఓట్లేసి గెలిపించారు, కూర్చోబెట్టారు. కాబట్టి బాధ్యతతో ఉండాలని, బాధ్యత లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంతే బాధ్యతతోటి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ప్రశ్నిస్తున్నారండి. ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు ఓర్చుకోలేకపోతున్నారు. స్పందించిన కారణంగా జరిగిన డిజాస్టర్ అది కాదని చెప్పి మీరు ఎలా చెప్తారండి? ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడు తప్ప ఒక బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాని వ్యక్తి అండి. ఎందుకు పనికిరాని వ్యక్తి? బురదల్లో మునిగి తేలుతున్న, దయనీయ స్థితిలో ఉన్న వరద బాధితుల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతాడా? ఏ రాజకీయాలు మాట్లాడారు మీరు? కారణం మీ ప్రభుత్వం సలహాలు ఇవ్వు, లేకపోతే నీ పులివెందులో కూర్చోపోయి. నిన్నెవరు అడిగారు? ప్రతిపక్ష హోదా కూడా వద్దు, నీకు మాట్లాడే హక్కే లేదని తరిమేసిన ప్రతిపక్ష హోదా లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, ఆవిడ మాట్లాడుతులేదా షర్మిల గారు? మీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. ప్రశ్నించే హక్కు ప్రశ్నిస్తాడు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఆయన ఒక పార్టీకే ఉంది కాబట్టి శాశ్వతంగా లేదు. జరుగుతున్న తప్పులు చూపిస్తున్నాడు.
50 సంవత్సరాల ఎనికి తీసుకెళ్లిపోయాడు మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని? ఎందుకు పనికిరాని స్థితికి తీసుకెళ్లిపోయాడు ఈ రాష్ట్రాన్ని? తీసుకెళ్లారు కనీసం గేట్లకు గ్రీజు కూడా రాయలేని పరిస్థితులకు తీసుకొచ్చాడు మీ నాయకుడు. అందుకే మా జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఏం చేశాడు మీ నాయకుడు? మీ ఇసుక దందా చేసుకోవడానికి ఒక ప్రాజెక్టునే నీళ్ల పాలు చేశాడు. అలాంటి నాయకుడు ఈ రోజు వచ్చి నీతులు వల్లిస్తే వినాలా? నీతులు వల్లిస్తే వినాలా? అసలు మీకు జవాబు చెప్పాల్సిన కర్మే మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాల్సిన కర్మే మాకు లేదు. పని చేసిన వ్యక్తికి బుడమేరు మీద గేట్లు ఉన్నాయో తెలీదా? చెప్పండి. నరసింహప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం అండి. ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఓకే ఈ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయి ఉండొచ్చు, ఆయన 11 సీట్లకి పరిమితం అయి ఉండొచ్చు, ఆయన కేవలం ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. ఒక ఎమ్మెల్యేకి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఒక ఎమ్మెల్యేకి హక్కు లేదని అనొద్దు మీరు దయచేసి. ప్లీజ్ నేను ఒక మాట చెప్తానండి. ఇదంతా నా ఆవేదన. సాటి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్తున్నా నేను ఈరోజు. ఎందుకంటే ఒక బాధ్యతగా ఉండేవాడు 73 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి కలెక్టరేట్ లోనే పడుకొని సహాయ కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు కనీసం మీకు పొగడకపోతే పోయింది, గమ్మున కూర్చోవాలి కదండి. లేదు 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించిన అనుభవం ఏమన్నా ఉంటే చెప్పాలా. బుడమేరు ఇట్లుండింది, నా స్థితిలో ఈ రిపేర్ చేశాను, దీన్ని ఇంత వెడల్పు చేశాను, లేదు అక్కడ నాకు కుదరలేదు, ఇక్కడ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి, అందుకోసం ఇట్లా జరిగింది మాట్లాడాలా. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూర్చుంటే నీకు మేము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చిన రోజు నుంచి బోట్లు పంపిస్తావు. అది ఏమన్నా సార్, అది ఇదేమన్నా నీకు అంటే తాలిబన్ల మేలు కదా సార్. ఒక విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశారే, మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? మిమ్మల్ని ఆవేదనతో మాట్లాడుతున్నా, ఆవేదనతో. ఎందుకంటే సార్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు అడగచ్చు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇంతకు ముందు కాబట్టి ప్రశ్నించాలని మీరు అంటున్నారు కదా. నా ఆవేదన ఏంటంటే గత 5 సంవత్సరాలుగా అతనితో పోరాడా నేను. కాళ్లకు గజ్జలు కట్టుకొని కళ్ళ నిద్రహారాలు మానేసి సాంస్కృతికంగా అతని మీద దాడి చేశాను నేను. అట్లా చేసి ఒక కొత్త ప్రభుత్వాన్ని, ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఆ ఆవేదన నాది. దాన్ని చెడగొడతా ఉంటే రాక్షసులు యజ్ఞంలో రక్తం పోస్తున్నట్టుగా వీళ్ళ కన్నీళ్లు పోస్తా ఉంటే, వీళ్ళ ఆక్రోశాన్ని చిమ్ముతా ఉంటే బాధతో మాట్లాడుతున్నా ఈ రోజు నేను. ఇక్కడ నరసింహప్రసాద్ గారు వారు కూడా బాధితులకి వారి పార్టీ తరపు నుంచి ₹1 కోటి సంబంధించిన వస్తువులన్నీ పంచారని చెప్తున్నారు. చేయండి, మిమ్మల్ని కాదని లేదు. అంతేగాని 300 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చినాయి, మీరు ఎంత ఖర్చు పెట్టారు తీయని నేను ఒక మాట చెప్తా. వాళ్ళు ప్రశ్నించే తీరు బాగాలేదు, మీరు లెక్కలు చేస్తే వారు లెక్కలు బాగాలేదు, వాళ్ళ ఆలోచన పద్ధతి బాగాలేదు, వాళ్ళ ఇంటెన్షన్ బాగాలేదు. వాళ్ళ ఇంటెన్షన్ చాలా తొందరగా ఉంది. 3 నెలల్లోనే అయ్యా రమేష్ గారు కాసేపు ఉండండి, మీరు కాసేపు ఉండండి. 3 నెలల్లోనే వాళ్ళు చేస్తున్న తీరు బాగలేదు. మేము విమర్శించాం, ఇంత దారుణంగా ఎప్పుడు చేయలేదు. ఏమైందండి, ఒక పక్క ఆయన కమ్యూనికేషన్ ఉందో కూడా లేదు తెలియదు ముఖ్యమంత్రి, ఆయన నీళ్ళలు తింటున్నాడో లేదో తెలియదు, ప్రజల కోసం ఆరాట పడతా ఉంటే మీరు చేసే పద్ధతి బాగాలేదు అంటున్నా నేను. ఒక పక్క బోట్లు వదిలేశారు, ఒక పక్క ఇష్టం వచ్చినట్టు మాటలు వదులుతున్నారు, ఒక పక్క ఎక్కడి నుంచో ఏదేదో అప్పుడే సోషల్ మీడియాలో విపరీతమైన ధోరణులు, పోకడలు. ఇదంతా మంచి పద్ధతి కాదు అంటున్నా నేను. అసలే రాష్ట్రం 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. అవును సార్, పరిపాలన ఆయన ఒప్పుకుంటున్నాడు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నాడు. ఎస్, నేను కూడా ఒప్పుకుంటున్నా. మ్యాన్, హూ ఇస్ ద మ్యాన్? జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ ది మ్యాన్ బిహైండ్ దిస్. ఆ మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే ఆ ఒక్క వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్న పాపానికి ఈ రాష్ట్రం ఈ స్థితిని అనుభవిస్తా ఉంది. ఆయన కూడా చెప్తున్నాడు ఈరోజు. కొల్లేరు దానికి సంబంధించిన ఏలేరు చెరువు దానికి సంబంధించి ఆయన చేసిన 295 crores అది మేము చేస్తూ ఉన్నాం, దాన్ని మెల్లిమెల్లిగా చేస్తున్నాం. 14,000 క్యూసెక్లు పోవాల్సింది 10,000 క్యూసెక్లు పోతా ఉంది, కనీసం 10,000 పోతా ఉంది కదా. ఎందుకు మేము దాన్ని ఆపి క్రాప్ హాలిడే చేసి రిపేర్ చేయాల్సిన అవసరం మాకు అనిపించలేదు అని నువ్వే చెప్తున్నావు. ఒక పక్క ఆయన చేసిన 295 కోట్లే మేము ఖర్చు పెడుతున్నాం ఇప్పటికేని, ఒక పక్క మేము ఏది చేయకుండా అట్లే వదిలేసామని నువ్వే చెప్తున్నావు. నీ ఆలోచన ధోరణి బాగలేదు. పక్క నాశనం చేశావు, కాలువని పూడికి తీయలేదు, అన్నమయ్య ప్రాజెక్టు సహా కొట్టుకుపోయే స్థితికి తీసుకొచ్చావు. ఇవన్నీ మ్యాన్ మేడ్ మిస్టేక్స్. నరసింహప్రసాద్ గారు మాట్లాడదాం.
రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ గారు ఇప్పుడు అతను చెప్పడం చెప్తున్నాడు, జరిగింది. అతను 295 చాలా క్లారిటీతో ఉన్నాడు. ఉమ్, మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఉమ్. ఆ మ్యాన్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని నేను గట్టిగా చెప్తున్నాను సార్ ఈరోజు. రైట్ రైట్ రమేష్ గారు అతని నుంచి దూరంగా ఉంటే ఈ రాష్ట్రం శ్రేయస్కరంగా ఉంటది. 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 295 కోట్లకి అంచనాలు పెంచి ఈ ఏలేరు మోడర్నైజేషన్ కోసం ఇచ్చారు. అది మరి 2015 నుంచి 2019 వరకు 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు? రోజున ఒక్క పార్లమెంట్ కూడా తీయలేదు. అధికారం ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చారు, మీరెందుకు చేయలేదు? క్యూసెక్లు వెళ్ళే మీరెందుకు చేయలేదు? కెనాలు 10,000 క్యూసెక్లు వెళ్తుంది కదా, దానికి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేకుండా ఉంది కాబట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కరువు ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అతివృష్టి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు సరిగ్గా పడి రిజర్వాయర్స్ అన్ని కరెక్ట్ గా ఫుల్ అయి ఉండబట్టి అక్కడ క్రాప్ ఏం పీకలా, 3 నెలల్లో మేమేదో తప్పు చేస్తామని మాట్లాడుతున్నాం. చెప్పడం జరిగింది. మరి ఆయన అంత క్లియర్ గా ఏమి పీకలేకపోయినారు. మేము 3 నెలల్లో ఏదో చేయలేదని ఏడిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారు? ఎందుకు ఆ మోడర్నైజేషన్ చేయలేదు? నాటకం, అది చెప్పరు వీళ్ళు. నాటకం. ఎంతసేపు అజెండాగా పెట్టుకున్నారు మీరు. జగన్ గారు చేశారు, జగన్ గారు చేశారు. కాబట్టి చెప్తున్నారు మీ మాటలు వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు, మీ మాటలు వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మీ వలలో పడేదానికి, మీ వలలో పడేదానికి రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు. రమేష్ గారు ఎప్పుడు విమర్శించడమేనా ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా అప్పుడప్పుడు పొగట్టం ఏం లేదా? సార్ విమర్శించడం కాదు, ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించడం. ఇదే చెప్తున్నాండి మీకు. కూడా వీళ్ళు విమర్శ కింద తీసుకుంటున్నారు తప్ప నిజంగా అది తప్పు జరిగిందా లేదా అనేది వాళ్ళు రియలైజ్ అవట్లా. ఇప్పుడు రియలైజ్ అయ్యి నిజంగా ఈ ప్రాబ్లం జరిగిందని చెప్పి ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు సిసోడియా గారు క్లియర్ గా చెప్పారు, మాకు ఆగస్టు 28వ తారీఖునే అలర్ట్ వచ్చింది, కానీ 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయలేం కాబట్టి, చేయించలేం కాబట్టి మేము పట్టించుకోలేదు అనే విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పారు. ఆయన రెవెన్యూ చీఫ్ సెక్రటరీ స్పెసిఫిక్ గా సిసోడియా గారు చెప్పారు, అక్కడ ఉన్న డిఈ వెలగలేరు మాధవ్ నాయక్ గారు చెప్పారు. మరి ఇంతమంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇలా చెబుతా ఉంటే కనీసం 4 గంటలకు వాటర్ వదిలేసినప్పుడు కూడా తెల్లారి గంటల 3 వరకు ప్రజలు ఇళ్లలోకి వాటర్ వచ్చేసి వాళ్ళు చూసుకునే వరకు కూడా వీళ్ళు ఎందుకు అలర్ట్ చేయలేదండి ప్రజల్ని? అది చంద్రబాబు నాయుడు గారు తప్పు కదా, వారి ప్రభుత్వంలో ఉన్న అధికారులు తప్పు కదా? ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కారణంగా జరిగిన మ్యాన్ మేడ్ డిజాస్టర్ కదా. ఈయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్తారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు జరిగిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దానికి వీళ్ళు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. భయపడతారు, మేము భయపడమండి. ఏ కార్యకర్త మీరు చూసుకోండి. ఆయన సలహాలు, ఆయన ఉచిత సలహాలు ఎవరికి అక్కర్లా. మీరేమి ఊరికే తాజా మాజీ